అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 3వ తేదీ ఏకాదశి. విష్ణుమూర్తిని ఇలా పూజిస్తే అఖండ ధన లాభం. ఈ నెల సెప్టెంబర్ 3వ తేదీన బుధవారం నాడు ఏకాదశి వచ్చింది. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే ఈ ఏకాదశి రోజున యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఎడమ వైపు నుంచి కుడివైపుకు తిరిగి విష్ణుమూర్తి పరివర్తనం చెందుతాడు. కాబట్టి ఏకాదశిని పరివర్తని ఏకాదశి అని పిలుస్తారు. ఇంతటి శక్తివంతమైన ఏకాదశి నాడు ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయి. పూర్వం ఎంతోమంది భక్తులు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి అష్టైశ్వర్యాలు పొందారట. కాబట్టి ఏకాదశి రోజు పూజా విధానం పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ చేస్తున్నామని కామెంట్ చేయండి. సెప్టెంబర్ 3వ తేదీ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని సులభంగా ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించి వాక్యం అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి. విశేషంగా ఈ పరివర్తన ఏకాదశి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును అలాగే ఓం గుర్తును వేసుకోండి. మీ ఇంటికున్న దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. విష్ణుమూర్తిని పూజించే భక్తులు ఒకరోజు ముందుగానే తులసి దళాలను సిద్ధం చేసుకోండి. ఏకాదశి రోజున తులసి దళాలను విష్ణుమూర్తిని పూజిస్తే మీ పూజకు 1000 రెట్ల పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. అయితే ఏకాదశి రోజున మాత్రం తులసి ఆకులను కోయకూడదు. కాబట్టి ఒకరోజు ముందుగానే తులసి దళాలను సిద్ధం చేసుకోండి. మీ పూజ గదిని శుభ్రం చేసుకొని పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకోవాలి. గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో స్వామివారిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించుకోవాలి. ఇక వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తప్పనిసరిగా తులసిమాలను సమర్పించాలి. లేదా స్వామివారి ముందు కొన్ని తులసి దళాలను పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు. ఏకాదశి రోజున పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. కాబట్టి బియ్యం పిండితో 2 పిండి దీపాలు తయారు చేసుకొని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవాలి. పిండి దీపాలు చేయలేని వారు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు. ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకం లేదా అరటి పండ్లను తప్పనిసరిగా మీరు నివేదించాలి. ఇక ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు పారాయణం చేయాలి. ఎందుకంటే ఈ రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే 1,000 రెట్ల పుణ్యం ఎక్కువగా ఫలితం మీకు దక్కుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. విశేషంగా ఈ ఏకాదశి నాడు తులసి మొక్కను అలాగే రావి చెట్టును తప్పనిసరిగా పూజించాలి. తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. కాబట్టి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు తులసి కోటలో నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి మొక్కకు పసుపు కుంకుమలు అలాగే పుష్పాలు సమర్పించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. లక్ష్మీ అనుగ్రహాన్ని మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ఇక విష్ణుమూర్తి కొలువైన రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసే రావి చెట్టుకు మొదట్లో నీళ్లు పోస్తే జన్మ పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున సూర్యోదయం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి నీటిని సమర్పిస్తే విశేషమైన ధన లాభం మీకు కలుగుతుంది. అలాగే ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడతారు. పసుపు అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఏకాదశి నాడు పసుపు అలాగే చందనాన్ని కలిపి నుదుటిపైన బొట్టులా ధరిస్తే విపరీతమైన అదృష్టం మీకు కలుగుతుంది. ఇక ఏకాదశి వ్రత కథను చదివినా లేదా విన్నా సరే విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా మీకు కలుగుతుంది. అలాగే ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణు దేవాలయాలకు వెళ్ళి ధ్వజస్తంభానికి 3 ప్రదక్షిణాలు చేసి ఒక చిన్న నెయ్యి దీపాన్ని వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఏకాదశి రోజున సాయంత్రం మళ్ళీ శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అలాగే మీ ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా 2 దీపాలను వెలిగించాలి. ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మీ ఇంటిపై లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది. ముఖ్యంగా ఈ పరివర్తన ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఉపవాసాన్ని ఉండండి. ఎందుకంటే ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈరోజు ఉపవాసం ఉంటే మన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుంది. అలాగే మీ ఇంటికి సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఏకాదశి నాడు ఉపవాసం అంటే వాజపేయి సోమ యాగంతో సమానమని అలాగే 1000 అశ్వమేధ యజ్ఞాలకు చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందని వేద పండితులు వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతటి విశిష్టమైన పరివర్తన ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపవాసం ఉండండి. ఏకాదశి ఉపవాసం విడిచే ముందు తులసి తీర్థం తీసుకోవడం శుభకరం. మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడుతుంటే ఈ పరివర్తన ఏకాదశి నాడు తప్పనిసరిగా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పించండి.
ఇక మీ జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి. ఆవుకు అరటి పండ్లు, బెల్లం లేదా పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తే రెట్టింపు పుణ్యం లభిస్తుంది. విపరీతమైన ధనాన్ని సంపాదించాలి అంటే ఈ ఏకాదశి నాడు ఒక రావి ఆకుపై పసుపుతో శ్రీ విష్ణు అని రాసి ఆ ఆకును పూజ గదిలో పెట్టి పూజిస్తే విపరీతమైన అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఏకాదశి నాడు చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఏకాదశి రోజున పేదలకు ఆహారాన్ని చేసి కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందండి. మన పురాణాల ప్రకారం ఏకాదశి రోజున అన్నం తినకూడదని, ఒకవేళ తింటే మహాపాపంగా పరిగణించబడుతుందని వేద పండితులు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏకాదశి రోజున సకల పాపాలన్నీ వడ్ల ధాన్యాల్లో నివసిస్తాయట. కాబట్టి వాటిని తింటే మహాపాపం మన శరీరంలోకి చేరుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఏకాదశి రోజున ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా తినకూడదు. అలాగే ఏకాదశి రోజున గొడవలకు దూరంగా ఉండాలి. ఎవరిని కించపరచకూడదు. అదేవిధంగా నలుపు రంగు వస్త్రాలను ఈరోజు ఎవరు ఏమాత్రం కూడా ఏకాదశి రోజున ధరించకూడదు. విష్ణుమూర్తి ప్రీతికరమైన పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.